ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాజీపూర్ హిందూ బంధువులకు అందరికి కూడా ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఒకవైపు మనం అందరం గర్వపడే నాయకుడు శివాజీ హిందూ సామ్రాజ్య స్థాపన కొరకు ఆ రోజు మొఘళ్ల మీద యుద్ధం, తన యొక్క సాహసము, తన వ్యూహము, ఇవన్నిటినీ కూడా యువత ఆదర్శంగా తీసుకోవాలి. రేపు హిందూ ధర్మానికి సంబంధించిన విషయం, హిందూ సంస్కృతికి సంబంధించిన విషయం. మనమందరం కూడా శివాజీ సైనికులై హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మన మంచిర్యాల జిల్లాలో బాధాకరమైన విషయం ఏంటంటే శివాజీ విగ్రహం పెట్టడానికి కూడా బీజేపీ పార్టీయో, కాంగ్రెస్ పార్టీయో, టీఆర్ఎస్ నాయకుడు కాదు. శివాజీ ఒక కులానికో, ఒక మతానికో చెందిన నాయకుడు కాదు. శివాజీ ఒక మహాపురుషుడు. శివాజీని చూసి భావి తరాలు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి శివాజీ విగ్రహాన్ని హాజీపూర్ మండలంలో దాదాపు నెల రోజుల నుంచి శివాజీ విగ్రహం పెడతామంటే, అక్కడ ఒక జాగాలో శివాజీ విగ్రహం పెడతామంటే పోలీసులు 21 మంది మీద కేసు బుక్ చేస్తారు. ఇవాళ మళ్ళొక జాగా తీసుకుందాం, ఇక్కడ పెడదామంటే ఇవాళ పోలీసులు అడ్డుకుంటారు. అంటే మనం భారతదేశంలో ఉన్నామా? హాజీపూర్ మండలం భారతదేశంలో ఉన్నదా లేదా? ఇదే దండపల్లి మండలంలో పోయిన సంవత్సరం శివాజీ విగ్రహం పెడితే ఎమ్మెల్యే గారు పోయి శంకుస్థాపన చేసిర్రు. దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు. మరి అది కూడా హైవేకి పక్కకే కట్టి ఉన్నది. లక్షపేటలో శివాజీ విగ్రహం ఉంది, మరి హాజీపూర్ మండలం లేదు. ఎందుకు ఈ రాజకీయ నాయకులు భయపడుతున్నారు? శివాజీ విగ్రహం పెడతానికి ఎందుకు భయపడతారు? మైనారిటీలో ఓట్లు పోతాయని భయపడుతుర్రా? మైనారిటీలో కొమ్ము గాయడానికి భయపడుతుర్రా? ఇది చాలా బాధాకరమైన విషయము. మేమందరినీ కోరుతున్నాం, పోలీసులకు కూడా చెప్తున్నాం, గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి సార్, మీరు ఒక రాజకీయ నాయకుడు ఎవరో స్థానికంగా ఒత్తిడి పెట్టిండని చెప్పి ఇవాళ మాకు ఇక్కడ పర్మిషన్ నిరాకరించడం చాలా బాధాకరం. ఇవాళ శివాజీ జయంతి సందర్భంగా చెప్తున్నాం, ఉగాది నాడు, కొత్త సంవత్సరం ఉగాది నాడు హాజీపూర్ మండల కేంద్రంలో శివాజీ విగ్రహం పెట్టి చెప్తున్నాం. దీనికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శి కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎవరికి ఏ అభ్యంతరం ఉందా చెప్పండి. మీరు ఎక్కడ చూపిస్తే మేము అక్కడ కట్టుతాం. మేమందరం కూడా శాంతి కోరుకునేవాళ్ళం. కానీ మీరు పర్మిషన్ ఇయ్యం, శివాజీ విగ్రహమే పెట్టద్దు అంటే మాత్రం హాజీపూర్ మండల హిందువులు ఊరుకోరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.